ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుసగా నాలుగో పరాజయం ఎదురవ్వడంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. ఎప్పుడూ ఎన్నడూ చెప్పలేని విషయాలన్నిటిని కూడా చెప్తూ చాలా అసహనానికి లోనయ్యాడు. అయితే ఇలా ఆడితే ఎలా చెప్పాలి అంటూ ఎదురు ప్రశ్నించాడు. తమ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడే దిక్కే లేదని, అసలు ఏం మాట్లాడాలో తెలియటం లేదని ఒక్క మాటలో తేల్చేశాడు. ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం కావటం లేదని, మాకున్న ఏకైక అండ రోహిత్ శర్మ కూడా ఇప్పుడు ఆడలేని పరిస్థితిలో ఉండడం నిజంగా మా కర్మేనేమో అంటూ చాలా అసహనం గురయ్యాడు. ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్తో గురువారం వాంఖాడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ జట్టు 7 వికెట్ల తేడాతో చిత్తైపోయింది. హోమ్ గ్రౌండ్లోనే ముంబై ఇండియన్స్కు ఇంత పెద్ద పరాభవం ఎదురైంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా తమ ప్రదర్శన గురించి ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదని, ఈ ఓటమి బాధ్యత పూర్తిగా నేనే తీసుకోవాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పాడు. అయితే జట్టులో ఏ విధమైన ఆటగాళ్ళు ఏం ఆడుతున్నారో అర్థం కావటం లేదన్నాడు. పంజాబ్ కింగ్స్ 3 విభాగాల్లో తమ కంటే మెరుగైనదిగా చేసిందని తను అంగీకరించాడు. అసలు తను ఏమన్నాడంటే, నిజాయితీగా చెప్పాలంటే ఈ ఓటమి గురించి మాట్లాడేందుకు నా దగ్గర మాటలు లేవు. మేము ఎక్కడ వెనకబడుతున్నామో అనే విషయంపై సమీక్షించుకోవాల్సిన అవసరం వచ్చింది. లోపం ఆటగాళ్లలో ఉందా, జట్టులో ఉందా, లేదా ఇలాంటి ఆటగాళ్లకు జట్టు ప్రాతినిధ్యం వహించే నాలో ఉందా, ప్రణాళికల్లో ఉందా, ఎక్కడ ఉందో అర్థం కావటం లేదు. జట్టు పూర్తిగా ఇంత ఇంత లో ఇంత ఇదిగా అయిపోయింది అంటే, ఎంత దిగజారిపోయింది, ఆడలేకపోతోంది అన్న మాటలు తెలుసుకుంటుంటే, వింటుంటే చాలా బాధగా అనిపిస్తుంది. తప్పిదాలు ఎవ్వరైనా చేస్తారు, ఏ జట్టైనా చేస్తుంది. కానీ నాలుగోసారి కూడా ఇంత దారుణమైన రీతిలో ఆట ఆడటం, అది ప్రత్యర్థి జట్టుకి చాలా కలిసి రావటం నిజంగా మా దురదృష్టం. ప్రత్యర్థి జట్టుకి కూడా క్రెడిట్ ఇవ్వాలి, కావటం లేదు, కాదనటం లేదు. బంతి రివర్స్ స్వింగ్ అయింది. రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం వల్ల పరిస్థితులు కొంచెం బ్యాటింగ్కు అనుకూలంగా మారాయి. కానీ పంజాబ్ కింగ్స్ అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. టీమ్ కాంబినేషన్స్లో మేము నిర్ణయాలు తీసుకోవాలా, ఆ ఆటగాళ్ళని అంటే నా దృష్టిలో ఉన్న కొంతమంది ఆటగాళ్ళని నేను ప్రక్షాళన చెయ్యాలా, లేదా కొనసాగించాల్సిన పరిస్థితులు వస్తున్నాయా, మారతాయా, ఆశించిన విధంగా ఫలితం ఉంటుందా లేదా అనేది మేము చూడాలి. ఇవి మమ్మల్ని వెంటాడుతున్న కఠినమైన ప్రశ్నలు. వీటికి మేమే సమాధానం వెతకాలి. ఈ ఓటమికి నేను బాధ్యత వహిస్తున్నందుకు సిగ్గుపడుతున్నాను. నేను ఇటువంటి జట్టు విషయంలో ఎందుకు ఈ రకంగా చేస్తున్నానో నాకు అర్థం కావటం లేదు. ఎన్ని చెప్పినా తక్కువే, ఏం చేసినా తక్కువే. ఇటువంటి పరాభవాలు నేను అసలు ఊహించలేకపోతున్నాను. రాబోయే రోజుల్లో మేము ఎంత దూరం వెళ్తాము ఈ సుదీర్ఘమైన ఫార్మేట్లో అనేది నాకు అర్థం కావటం లేదు. అసలు ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో నాకు మాటలు రానప్పుడు దీని గురించి వివరణ ఇవ్వడం కూడా అనవసరమే. వచ్చే మ్యాచ్లో మేము పుంజుకుని మాత్రమే మాట్లాడగలనని అనుకుంటున్నాను. ఏం చేయాలో ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్లో పూర్తిగా చర్చించిన తర్వాతే నేను ఒక నిర్ణయానికి రాగలను అంటూ చెప్పుకొచ్చాడు.